దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనము ప్రతి వారము వాక్యం వినడానికంటే ముందుగా ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం, ఒక వచనాన్ని మనం చూసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న వాక్య భాగం, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. వాక్యాన్ని వినేవారు వాక్యాన్ని కేవలం వింటే సరిపోదు, విన్న వాక్యానుసారమైన ప్రవర్తన మనము కలిగి జీవించాలి. నిజంగా అడుగుతున్నాను, మనము వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి జీవిస్తున్నామా? మనము ప్రతి వారం ఈ వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకునేది ఏదో టైం గడవడానికి కాదు. గంట వర్తమానంలో ఈ వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక 5 నిమిషాలు అలా గడిచిపోద్ది అని అనడానికి కాదు మనం ఈ వాక్యాన్ని గుర్తు చేసుకునేది. మనము వినబోతున్న వర్తమానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి, మనకు ఆ వాక్యము గుర్తు పెట్టుకోవడానికి ఒక కాషన్ లాగా ఉంటుందని ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏదో కేవలం విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకుండా మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. నువ్వు విని విడిచిపెట్టే వారంగా నువ్వు ఉండిపోకూడదు. నువ్వు నీతిమంతుడిగా మారాలి అనంటే, నువ్వు నీతిమంతురాలుగా మారాలి అనంటే, విని విడిచిపెట్టే వారుగా నువ్వు ఉంటే నీతిమంతులుగా నువ్వు మారవు అని మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనము విన్న వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి జీవించాలి అని ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఎంతవరకు వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనము ఆ వాక్యాన్ని అనుసరించి మనం జీవించగలుగుతున్నాం? మనకందరికీ తెలిసిన మాట, చేయుటకు నీకు ఇచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయండి. చేయుటకు మీకు ఏదైతే పని ఇస్తారో చేయడానికి మీకు ఏదైతే ఏ పని అయితే మీకు అవకాశం దొరుకుతుందో దాన్ని ఏ విధంగా చేయాలి? శక్తి లోపము లేకుండా చేయాలని దేవుడు వాక్యం తెలియజేస్తాం. ఈరోజు మనం శక్తి లోపం లేకుండా మనము ప్రతి పనిని మనం చేస్తూ ఉన్నామా? మన శక్తి లోపం లేకుండా 100% ఎఫర్ట్తో మనం ఒక పనిని ఆ పని మనకు అప్పగిస్తే 100% ఎఫర్ట్తో ఆ పనిని మనము కొనసాగించగలుగుతున్నామా? నేను బయట మనం చేసుకునే పనుల గురించి నేను మాట్లాడట్లేదు. సంఘంలో మన బాధ్యతల గురించి నేను మాట్లాడుతున్నాను. సంఘంలో దేవుడు మనల్ని ఒక బాధ్యతలో ఉంచినప్పుడు, ఆ బాధ్యతలో ప్రభువు మనల్ని ఆ బాధ్యతను మన పైన మన భుజాల మీద పెట్టినప్పుడు, ఆ బాధ్యతను ఎంతవరకు మనము 100% ఎఫర్ట్స్తో మనం దాన్ని కొనసాగించగలుగుతున్నాం? ప్రభువు మనకు చేయడానికి ఒక పనినిచ్చాడు. ప్రభువు మనకు చేయడానికి ఒక కార్యాన్ని మన భుజాల మీద ఒక కాడిని పెట్టాడు. ఆ కాడిని ఎంతవరకు మనము మోయగలుగుతున్నాం? ఎంతవరకు మన శక్తి లోపం లేకుండా ఆ పనిని మనం చేయగలుగుతున్నాం? ప్రభువు మనకు పాటలు పాడే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రభువు మనకు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. వాక్యాన్ని చదివే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. సంఘానికి వచ్చే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ అవకాశాలు బయట ఉన్న వారికి లేవు. ఈ అవకాశాలు బయట రోడ్ల మీద తిరుగుతున్న వారికి లేవు. దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని కరికరించి, మనము ఆయనను ప్రేమింపకపోయినను, మనము ఆయన వైపుకు తిరగకపోయినను, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి, యోహాను సువార్తలో ఉంటుంది, మనము ప్రేమించామని కాదంట, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆయనే ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి ఇంత గొప్ప అధికారాన్ని, ఇంత గొప్ప అర్హతను దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకిస్తూ ఉంటే మనము ఈ పనికి న్యాయం చేయగలుగుతున్నామా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మనము ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా 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 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఇంకా అదే బాల్య దశలోనే అంతే. నేను ఇలానే ఉంటాను, నేను ఏమాత్రం కూడా దేవుని వాక్యాన్ని నేను పట్టించుకోను, దేవుని వాక్యంలోని సత్యాలు నేను గ్రహించను అని ఇంకా ఎందుకు మూలపాటలను తెలుసుకునే వారంగానే మనం ఉండిపోతాం.
దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక పరిచర్యను మనకు అప్పగించినప్పుడు, ఆ పరిచర్యను మన శక్తి లోపం లేకుండా మనం చేయాలి. ఆ పరిచర్యలో మన శక్తి లోపం లేకుండా మనం ప్రయాసపడాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆశీర్వాదాలను దయచేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా కాకుండా మనము ఏమాత్రము కూడా కష్టపడకుండా, ఏమాత్రం కూడా మనం ప్రయాసపడకుండా, మన శక్తి లోపం లేకుండా ఏమాత్రం కూడా మనము చేయకుండా, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అంటే, ప్రభు అంటాడు నీవెవరవో నేను ఎరగను అంటాడు దేవుడు. ప్రభువా నీ నామంలో నేను స్వస్థతలు చేయలేదా, నీ నామంలో నేను దయాలను వెళ్ళగొట్టలేదా అని ప్రభువా 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 అని మనం ఎంతగా మన గొంతు చించుకొని మనం మాట్లాడినా కూడా, ఎంతగా మనం గొంతు చించుకొని మనం అరిచినా కూడా, ప్రభువా ప్రభువా అని పలికేవాడు పరలోక రాజ్యానికి చేరుకోరు. తండ్రి చిత్తానుసారమైన ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఈరోజు మనం పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి అంటే ప్రభువు మనపైన ఉంచిన బాధ్యతను మనం శక్తి లోపం లేకుండా మనం చేయాలి. మనం కేవలము మనం ఈ చదువుకునే మాట, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, విన్న వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి జీవించిన వారే నీతిమంతులు. ఈరోజు మనము వాక్యాన్ని వింటున్నాం. విన్న వాక్యాన్ని ఎంతవరకు చేయుటకు నీవు ఇచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చేయుటకు మనకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా మనము చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటే అది విని విడిచిపెడుతున్నాం. అది విని విడిచిపెట్టి యథావిధిగా మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. యథావిధిగా మనం జీవిస్తూ ఉన్నాం. సమయానికి ఆరాధనకు రాము, వచ్చిన ఆ కొయర్ సాంగ్స్ మనం కరెక్ట్గా మనం నేర్చుకున్న ఉన్న రాగంలో పాడము. ఎందుకు? దేవుని వాక్యాన్ని దేవుని మాటలు తెలియజేస్తుంది ఏంటంటే, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడతాడా? దీవెనలు వస్తాయా? యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవానికి దీవెనలు, ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు దేవుడు దయచేస్తా అన్నాడా? ఏమన్నాడు? యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము శాపగ్రస్తులుగా మనం ఉండిపోకూడదని అంటే మనము మన శక్తి లోపము లేకుండా దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. మన శక్తి లోపం లేకుండా దేవుడు మన ఎదుట ఉంచిన పరిచర్యను మనం కొనసాగించాలి. దేవుడు మనకు పాటలు పాడే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తే ఆ పాటలు పాడే దాంట్లో మనం శక్తి లోపము లేకుండా మనం ప్రయాసపడాలి. దేవుడు మనకు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తే మన శక్తి లోపము లేకుండా ప్రార్థన చేసే అలాంటి లక్షణాన్ని మనం కలిగి మనం జీవించాలి. మన దేవుడు తన సంఘానికి వచ్చే ఆ అధికారాన్ని, ఆ గొప్పదైన ధన్యతను దేవుడు మనకు దయచేస్తూ ఉంటే మనం ఏమాత్రం కూడా పట్టనట్టే సమయము 10 గంటల కంటే ఎప్పుడో 10:30కు రావడము, లేకపోతే ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత రావడము, లేకపోతే వాక్యం స్టార్ట్ అయిన తర్వాత రావడము, ఇది కాదు క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణము. ఇది కాదు. మనము సంఘానికి వస్తున్నామంటే మనం ప్రవర్తనలో మార్పు ఖచ్చితంగా ఉండాలి. సంఘానికి వస్తున్నామంటే మన జీవితంలో ఎదుటి వారికి బయట ఉన్న వారికి, లోకంలో ఉన్న వారికి మనకంటూ ఒక డిఫరెన్స్ని మనం కనపరుచుకోవాలి. వేరే సంఘస్థులకి మనకి, వేరే సంఘం వారికి మనకి ఒక వ్యత్యాసాన్ని మనం కనపరచాలి. అలా వ్యత్యాసాన్ని మనం కనపరచకపోతే ఎందుకు మన సంఘానికి వచ్చి, ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఎందుకు మనం ప్రయాసంతా పడి ఆదివారం రోజున వారం రోజులు పని చేస్తాము, ఆదివారం రోజు కూడా ప్రయాసపడి ఎందుకు దేవుని సన్నిధికి రావడము? ఆదివారం రోజున కూడా ప్రయాసపడి మనము పొద్దున్నే లేచి మన వంటలన్నీ పూర్తి చేసుకొని మనం ఫ్రెష్ అయ్యి మనం రెడీ అయ్యి నీట్గా రెడీ అయ్యి సంఘానికి ఎందుకు రావడము? వారం రోజులు కష్టపడ్డాం కదా, 6 రోజులు కష్టపడ్డాం కదా, ఈ ఆదివారం రోజు ఎంజాయ్ చేద్దాం. ఎందుకు దేవుని సన్నిధికి రావడం? మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన జీవితం సరిగా లేకపోతే మనం దేవుని సన్నిధికి ఎందుకు రావడము? నా మాటలు మీకు గరుకుగా అనిపించవచ్చు, నా మాటలు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్య ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు మీ జీవితంలో మార్పు రానంత వరకు, మీ జీవితంలో మీరు మార్చుకోనంత వరకు ఈ సంఘం ఎదుగుదల అస్సలే ఉండదు. సంఘం ఎదుగుదల మనకు కనబడాలి అని అంటే, సంఘం ఎదుగుదల మనము కనపరచాలి అని అంటే, మనం కొద్దిమందిగా ఉన్నా కూడా మనము నాణ్యమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. దేవుడు మనకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడా? ఆ వాక్యం చెప్పే అవకాశంలో శక్తి లోపం లేకుండా మనం ప్రయాసపడదాం.
వారం రోజులు ప్రయాసపడదాం, వారం రోజులు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో గడిపి దేవుని మాటలను ఏ విధంగా తెలియజేయాలనే జ్ఞానాన్ని కొరకు దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనకు పాటలు పాడే అవకాశాన్ని దేవుడు దయచేసినప్పుడు వారం రోజులు ఆ పాటలు వింటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను ఏ విధంగా పాడాలి, నేను కాదు నేను కాదు నాయన ప్రభువా, నా స్వరం కాదు ప్రభువా వినబడవలసింది, నేనక్కడ నిలవబడి పాడితే నీవు మాత్రమే కనబడాలి, నీవు మాత్రమే కనబడాలి అని ప్రార్థన చేసుకొని పాటలు నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం దయచేస్తాడు. మంచి స్వరాలను దేవుడు దయచేస్తాడు. రాగంలో పాడడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. మీరు ఏమాత్రం కూడా ప్రయాసపడకుండా, ఏమాత్రం కూడా కష్టపడకుండా నాకు అన్నీ కావాలి అని అంటే ఎంత మాత్రం నాకు దొరకదు. చేయడానికి ప్రభువు మనకిచ్చిన పనిని మన శక్తి లోపము లేకుండా చేయడానికి మనం త్వరపడదాం. సమయానికి ఆరాధనలో పాల్గొందాం. మనకిచ్చిన పనిని మన శక్తి లోపం లేకుండా మనం చేయడానికి మనం ప్రయాసపడదాం. అలాంటి కృపాదేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. నెక్స్ట్ వారం నేను చూస్తాను. ఏ ఒక్కరు కూడా సంఘానికి లేట్గా రావద్దు. సమయానికి ఆరాధనలోనికి రండి. 10 గంటలకు సంఘం అంటే 10 గంటల ముందే మీరు సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేసుకోండి. మీరు ఒకవేళ 9:40కి వస్తే ఆ 9:40 నుండి ఆరాధన స్టార్ట్ అయ్యేంత వరకు ప్రార్థనలో మీరు గడపండి. ప్రార్థనలో మీరు దేవుని సహాయం కొరకు మీరు వేడుకోనండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే కొన్ని అమూల్యమైన మాటలు మనం వినడానికి మనం ప్రయత్నించేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనము శిలువ ధ్యానాలు మనం చేసుకుంటున్నాం. గతించిన వారము దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయి? గతించిన వారము ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఏ వాక్యాన్ని అనుసరించి ఎవరి గురించి మనము ధ్యానించుకున్నాం? కయప జీవితం నుండి ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? ఎన్ని విషయాలు? 3 విషయాలా? 2 విషయాలా? 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటండి? మొదటిది కయప డబ్బు కోసము ప్రభువును సైతం అప్పగించడానికి వెనుతీయలేదు. రెండవది తన సంతోషము కొరకు, తన స్వనీతి కొరకు, తన స్వలాభం కొరకు ప్రభువును కూడా అప్పగించడానికి రెడీ అయిపోయాడు. చాలామంది క్రైస్తవులు కూడా ఎవరికి ఏమైనా పర్లేదు, నా జీవితం బాగుంటే చాలు అనే అలాంటి లక్షణాన్ని కలిగి చాలామందికి జీవిస్తూ ఉంటారు. కయపను చూపెడుతూ దేవుడు గతించిన వారం మనతో మాట్లాడింది ఏంటంటే, మనము క్షమించే గుణం కలిగి ఉండాలి, మనము ప్రేమించే గుణం కలిగి ఉండాలి, మనము ఇతరులను ఆదరించే గుణము మనం జీవించాలి. ఈరోజు కూడా శిలువ సందర్భంలో నుండి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో తను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆ చివరి దినాల్లో ఆయన సిలువ వేయడానికంటే ముందుగా ఆయన ఒక కీర్తనను పాడి ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ఎప్పుడు జరిగింది, ఏ సందర్భంలో జరిగిందో కొంచెం గెస్ చేయగలరా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక కీర్తన పాడాడు. మన బైబిల్ గ్రంథంలో సువార్తలలో ఆ ఒక్క సందర్భంలో తప్ప ఇంకా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పాటలు పాడినట్టు మనం చూడం. ఆయన ప్రభువును కీర్తించాడు, ఆయన దేవుణ్ణి కీర్తించాడు, యెహోవా దేవుణ్ణి కీర్తించాడు. కానీ ఆ సందర్భంలో మాత్రము ఆయన కీర్తనలు పాడి ప్రభువును స్తుతించాడు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది. ఏ సందర్భంలో మెన్షన్ చేస్తుందో ఒక చిన్న గెస్ మీరు చేయగలరా? ఏదో ఒకటి. ఓకే, ఆ వచనాన్ని తీసి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకనూ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. ప్రభు ఏం చేశాడంట? కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిపోయాడు. ఏ సందర్భంలో జరుగుతుంది ఈ ఈ ఈ ఈ కీర్తన పాడడము? ఏ సందర్భంలో జరుగుతుంది? బల్ల ప్రభు బల్లను మనకందరికీ ఇవ్వడము, పస్కా సమయంలో, ముఖ్యంగా పస్కా సమయంలో ఈ యొక్క కీర్తన పాడడం అనేది మనం జరుగుతుందని మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన పాడిన తర్వాత వారు ఒలీవ కొండకు వెళ్ళిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేయడం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. ఇదే వాక్యాన్ని మార్కు సువార్తలో కూడా మనం చూసుకుంటే మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి, వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఈ నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 26వ వచనం కూడా, అంతటా వారు కీర్తన పాడి కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిపోయిరి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిపోయిరి. ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కీర్తన పాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు కీర్తన పాడినట్టు, పాటలు పాడినట్టు బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు? యేసయ్య పాట పాడినట్టు, యేసయ్య కీర్తన పాడి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు అసలు దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? మనం ఒకసారి యోహాను సువార్తలో మనం చూసుకుంటే, యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి చూసుకుంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకమును కలవంట. అవన్నీ నేను రాస్తే భూలోకంలో పెట్టడానికి, గ్రంథాలు పెట్టడానికి అసలు ఏమాత్రం కూడా సరిపోదని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అన్ని కార్యాలు ఉండగా, యేసయ్య చేసిన అన్ని కార్యాలు ఉండగా, ఆ కార్యాలన్నిటినీ విడిచిపెట్టి ఒక పాటను దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఒక పాటను, ప్రభువు పాడిన కీర్తనను హైలైట్ చేస్తూ ఉన్నాడు. ప్రభువు తన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలను హైలైట్ చేయకుండా ఈ సువార్తలలో ఆ కార్యాలను హైలైట్ చేయకుండా ఒక పాటను హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఆ పాటకు బదులు వేరే కార్యాన్ని కూడా దేవుడు హైలైట్ చేసి రాయించి ఉండవచ్చు. ఆ పాటకు బదులు వేరే కార్యాన్ని, వేరే దేవుడు చేసిన వేరే పనిని, ఏదైనా స్వస్థతను, ఏదైనా కార్యాన్ని, ఏదైనా అద్భుతాన్ని దేవుడు హైలైట్ చేసి రాసి ఉండవచ్చు. కానీ వాటన్నింటినీ పక్కకు పెట్టేసి దేవుడు పాడిన పాటను హైలైట్ చేస్తూ, ప్రభువు పాడిన పాటను హైలైట్ చేస్తూ, ఆయన పాడిన పాటను హైలైట్ చేస్తూ రాస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా అంటున్నాడు ఏంటంటే, ఈ వ్రాసిన దాంట్లో ఒకవేళ నేను ప్రభు చేసిన వాటన్నింటినీ నేను రాస్తే ఈ భూలోకంలో పెట్టడానికి, గ్రంథాలు పెట్టడానికి ప్లేస్ సరిపోదు అని చెప్పిన ఆయనే ఆ గ్రంథంలో చిన్న స్పేస్ తీసుకొని
దేవుడు పాడిన పాటను హైలైట్ చేస్తా రాస్తా ఉన్నాడు. స్పేస్ సరిపోదు అని చెప్పిన ఆయనే స్పేస్ తీసుకొని ప్రభువు పాడిన కీర్తనను హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నాడు? దేనికి హైలైట్ చేస్తూ ఉన్నాడు? చాలామంది చాలా సంఘాల్లో పాటలను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాటలను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మా సంఘంలో ఎలా ఉంటుందంటే, మా ఊర్లో నేను వెళ్ళే సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. మా ఊర్లో నేను వెళ్ళే సంఘంలో పాస్టర్ గారు సంఘానికి వచ్చి, పాస్టర్ గారు మా ఊర్లో 7 గంటలకు సంఘం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 గంటలకు సంఘం స్టార్ట్ అవుతుంది. ఆ మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతే పాస్టర్ గారు 6:55కే సంఘానికి వచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. సమయం కావస్తూ ఉంది, సమయానికి ఆరాధనకు మీరు పాల్గొనండి అని ఒక అనౌన్స్ చేసి ప్రార్థన చేసి 7 గంటలకు స్టార్ట్ చేస్తాడు. 7 గంటలకు స్టార్ట్ చేసినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఒక విశ్వాసం లేకపోతే 2-2 విశ్వాసులు ఎవరైతే క్రమం తప్పకుండా ఆరాధనకు సమయానికి వస్తారో వాళ్ళు మాత్రమే సంఘంలో ఉంటారు. కానీ మా సంఘ జనాభా ఏంటో తెలుసా? పండుగలప్పుడు క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ ఏదైనా పండుగ వస్తే ఆ పండుగలో సంఘంలో కూర్చోవడానికి ప్లేస్ సరిపోదు. సంఘంలో చాలా పెద్ద చర్చ్, ఆ పెద్ద చర్చ్లో మినిమం కూర్చుంటే ఒక 300 నుండి 400 మంది లోపల కూర్చుంటారు. బయట ఆవరణంలో ఇంకో 100 మంది కూర్చుంటారు. అంతమంది కూర్చున్నా కూడా ప్లేస్ సరిపోదు. అంతమంది సంఘానికి వస్తారు. క్రిస్మస్ సమయంలో, మరలా ఈస్టర్ సమయంలో, గుడ్ ఫ్రైడే సమయంలో అంతమంది వస్తారు. కానీ సమయానికి ఎవరు కూడా సంఘానికి రాదు. ఆరాధన టైంలో సమయానికి ఎవ్వరు కూడా సంఘానికి రారు. పాస్టర్ గారు అలా అనౌన్స్ చేసి ఒక 2 పాటలు పాడిన తర్వాత కూడా ఆయన ఇంకా ఏమైనా అనౌన్స్ చేస్తారు తెలుసా? పాటలు పాడేవారు ఇంకా త్వరగా రావాలి, పాటలు పాడేవారు త్వరగా సంఘానికి రావాలి, త్వరగా సంఘానికి వచ్చి పాటలు పాడండి అని పాటలు పాడేవారి కొరకు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. పాస్టర్ గారు వచ్చి 2 పాటలు పాడి ప్రార్థన చేసి అంతగా నడిపించినా కూడా పాటలు పాడేవారు సంఘానికి రారు. పాటలు పాడేవారి కొరకు అనౌన్స్ చేసి వారు ఒక 5 నిమిషాల్లో వచ్చినప్పుడు, వారు పాడుతున్నప్పుడైనా సంఘ విశ్వాసులైనా వస్తారనంటే అప్పుడు కూడా సంఘ విశ్వాసులు రారు. వారు పాడుతూ ఉంటే వెళ్దాంలే, ఆరాధన జరుగుతుంది కదా, నెక్స్ట్ ప్రార్థన ఉంటుంది, నెక్స్ట్ ఆరాధన ఉంటుంది, ఆ ఆరాధనలో వెళ్దాంలే అని కొంతమంది అనుకుంటే, ఇంకొంతమంది అనుకుంటారు ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, వాక్యం చెప్పే ముందు ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన చేసే టైంలో వెళ్దాం. చాలామంది అనుకుంటారు ఆ ప్రార్థన చేసే టైంలో సంఘానికి వెళ్దాం. ఇంకొంతమంది అనుకుంటారు ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎందుకులే, వాక్యం చెప్తారు కదా, వాక్యం చెప్పేటప్పుడు ఎలాగో మనం ఉండి విన్నా కూడా మనం ఏమాత్రం కూడా పట్టించుకోము కాబట్టి మనము సంఘానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే కాబట్టి ఆ లాస్ట్లో ఎప్పుడైతే ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆమేన్ అని పాస్టర్ గారు చెప్తారు కదా, ఆ ఆమేన్ అనే సమయంలో మనం వెళ్దాం. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రభు బల్ల ఒకవేళ ఉంటే ఆ ప్రభు బల్ల ముందు వచ్చే వాళ్ళు కొంతమంది, లేకపోతే ప్రభు బల్ల లేకపోతే లాస్ట్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానని పాస్టర్ గారు చెప్తారు కదా, ఆ మాటలు వినడానికి, ఆ ఆశీర్వాదం కొరకు చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు. అంటే వీరందరి ఉద్దేశం ఏంటి? సంఘంలో పాటలకు అంత ఇంపార్టెంట్ లేదు. కొంతమంది అనుకుంటారు పాటల సమయంలో మనం వెళ్ళి ఏం చేస్తాంలే, పాటలు మనం ఎలాగో పాడం కదా, ఆరాధన సమయంలో మనం వెళ్ళి ఏం చేస్తాంలే, మనం ఎలాగో ఇన్వాల్వ్ అవ్వం కదా అని ఈ పాటలను చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాక్యం, దేవుని సంఘంలో వాక్యానికి ఎంతైతే దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడో పాటలకు కూడా దేవుడు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాక్యానికి ప్రభు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఆ పాటలకు కూడా ప్రభు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఏ విధంగా అంటే, కొంతమంది వాక్యం చెప్తే మారుతారు, కొంతమంది ప్రభు మాటలు చెప్తే కొంతమంది మారుతారు, కొంతమంది పాటల ద్వారా కూడా కొంతమంది మారుతారు, కొంతమంది ప్రార్థన ద్వారా కూడా కొంతమంది మారుతారు. భక్త సింగ్ గారి జీవితంలో మనం చూస్తే, భక్త సింగ్ గారు ఎక్కడ మారారు? ఆయన ఆరాధనలో మారారా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మారారా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కాదు, ఆయన మనసులో పశ్చాత్తాపడింది. పాటలు పాడుతున్నప్పుడు కాదు మనసులో పశ్చాత్తాపడింది. ఆయన మనసులో పశ్చాత్తాపడి ప్రార్థన చేసింది. ప్రార్థన సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మోకాల్లో ఉండి ఆయన పశ్చాత్తాపడి ఆ ప్రార్థనలో మారు మనసు పొందుకున్నాడు. అంటే దేవుని సంఘంలో ప్రతి దానికంటూ ఒక ఇంపార్టెన్స్ని దేవుడు దయచేశాడు.
పాటలకంటూ దేవుడు ఇంపార్టెన్స్ని ఇచ్చాడు. ప్రార్థనకు దేవుడు ఒక ఇంపార్టెన్స్ని ఇచ్చాడు. వాక్యానికి కూడా దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాక్యానికి కరగని హృదయాలు చాలా హృదయాలు, బండబారిన హృదయాలు చాలా హృదయాలు, వాక్యం వినేటప్పుడు కరగని హృదయాలు, పాటలు పాడేటప్పుడు చాలా హృదయాలు మారిపోతాయి. చాలామంది మారిపోతారు పాటలు పాడేటప్పుడు. మనము బైబిల్లో కూడా మనం చూసుకుంటే పౌలు శీలలు పాడినప్పుడు ఏమైందంట? చెరసాలలోని ఖైదీలు మారు మనసు పొందింది. చెరసాలలోని ఖైదీలు ఏ విధంగా మారు మనసు పొందారు? ఎప్పుడు మారు మనసు పొందారంటే పౌలు గారు ప్రసంగం చేసినప్పుడు కాదు. పౌలు గారు ప్రభువా నా ప్రియులారా అని ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నప్పుడు వారు మారు మనసు పొందలేరు. వారు మారు మనసు పొందింది ఎప్పుడంటే పౌలు శీలలు పాటలు పాడినప్పుడు, పౌలు శీలలు కీర్తనలు పాడినప్పుడు చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పాటలు విని తమ మనస్సును మార్చుకున్నారు. చాలామంది క్రైస్తవులు ఈ పాటలకు చాలా అసలు వాల్యూ ఇవ్వరు. దేవుని పాటలు అంటే అసలు వాల్యూ ఇవ్వరు. సంఘానికి పాటల సమయంలో రాకుండా సంఘానికి వాక్యం సమయంలో చాలామంది క్రైస్తవులు వస్తూ ఉంటారు. ఈరోజు మనము అలాంటి కోవలో మనం జీవిస్తూ ఉంటే సంఘంలో మనము పాటలకు వాల్యూ ఇవ్వకుండా మనము కేవలం వాక్యానికి మాత్రమే మనం వాల్యూ ఇస్తూ ఉంటే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. వాక్యానికి ఎంతైతే మనం వాల్యూ ఇస్తున్నామో పాటలకు కూడా అంత వాల్యూ మనం ఇవ్వాలి. వాక్యం సమయంలో ఎంతైతే శ్రద్ధతో మనము వాక్యం వింటున్నామో పాటల సమయంలో కూడా శ్రద్ధ కలిగి మనం పాటలు వినడానికి, పాటలు పాడడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు పాడడానికి ఇక్కడికి వచ్చేటప్పుడు, క్వైర్ వారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నేను పాడే ఈ పాట ద్వారా ఒక వ్యక్తికి మారు మనసు కలగాలి. నేను పాడే ఈ పాట ద్వారా ఒక వ్యక్తిలో మారు మనసు కలగాలి ప్రభువా. ఈ పాట ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకొని ఇక్కడికి వచ్చి పాడండి. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి పాటలకు మనం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. పాటలను ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడే పాటను నెగ్లెక్ట్ చేయకుండా ప్రభువు పాడిన పాటను అంతగా స్పేస్ లేకపోయినా కూడా ఆయన స్పేస్ తీసుకొని ప్రభువు పాడిన పాటను తన వాక్యంలో రాయించాడు. అంటే పాడిన పాట వెనకాల ఎంత అర్థం ఉంటే ఆయన తన గ్రంథంలో ఆ వాక్యాన్ని రాయించుకోవాలి. ఆ పాటకు బదులు వేరే కార్యాన్ని రాయించుకోవచ్చు, వేరే అద్భుతాన్ని దేవుడు రాయించవచ్చు. కానీ వాటన్నిటిని పక్కకు పెట్టి దేవుడు పాడిన యేసయ్య పాడిన పాటను హైలైట్ చేస్తూ ఆయన రాయించాడు. కాబట్టి ఆ పాడిన పాట ఏంటి, ఏ సందర్భంలో పాడాడు, ఏ సందర్భంలో పాడడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకుంటే, ఆ పాటలోని మాధుర్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిన ఆ పాటను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఈ పాటను ఇక్కడ మనం చూసుకుంటే మరల 30వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం మరల ఒకసారి చదువుకుందాం. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. వారు కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్తున్నారంట? ఒలీవల కొండకు వారు వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు ఈ పాట ఏంటో మనం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిన ఈ కీర్తన ఏంటో మనం తెలుసుకోవాలంటే, ఆయన ఏ సందర్భంలో పాడాడో తెలిస్తే ఆ కీర్తన ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఏ సందర్భంలో ఆ కీర్తన పాడాడో తెలిస్తే, ఆయన ఏ కీర్తన పాడాడో, ఏ కీర్తన పాడి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనకు అర్థమవుతుంది. బైబిల్ ప్రకారంగా యూదులు చెదిరిపోయిన యూదులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రయాణం చేసుకుంటూ 3 సందర్భాల్లో యెరూషలేం ప్రాంతానికి వస్తారు. వారందరూ 3 సందర్భాల్లో ప్రయాణం చేసుకుంటూ వారు ఎక్కడ ఉన్నా కూడా సంవత్సరంలో 3 సార్లు ప్రయాణం చేసుకుంటూ ఖచ్చితంగా యెరూషలేము ప్రాంతానికి వస్తారు. ఆ 3 సార్లు ఏంటంటే, మొదటిది పస్కా సమయంలో, రెండవది పెంతెకొస్తు సమయంలో, మూడవది గుడారాల పండుగ సమయంలో. ఈ 3 సందర్భాల్లో వారు ఖచ్చితంగా ప్రయాణం చేసుకుంటూ, వారు ఎంత దూరంలో ఉండనివ్వు ఖచ్చితంగా ప్రయాణం చేసుకుంటూ వారు యెరూషలేం ప్రాంతానికి వస్తారు. ఇప్పుడు వారు ఈ టైంలో
ఈ ఈ ఈ ఈ జర్నీ టైంలో వారికి ప్రభువు కొన్ని పాటలు యెహోవా దేవుడు మీరు జర్నీ చేస్తారు కాబట్టి ఈ జర్నీ టైంలో మీకు టైంపాస్ కొరకు వేరే ఏ పనులు మీరు చేయకుండా కొన్ని పాటలు మీరు పాడుకోనండి అని దేవుడు కొన్ని పాటలు వారికి దయచేశాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథంలో 120వ కీర్తన నుండి కీర్తనల గ్రంథంలో 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 120వ కీర్తన నుండి 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఉన్న ఈ ఈ ఈ కీర్తనలన్నీ వారు యాత్ర చేస్తున్నప్పుడు వారు పాడే పాటలు, వారు పాడే కీర్తనలు అవి. ఈ కీర్తనలు 3 విభాగాలుగా విభజించబడ్డాయి. ఎలా అంటే కొన్నేమో యాత్రా కీర్తనలుగా కొన్ని ఉన్నాయి, కొన్నేమో పస్కాను భుజించేటప్పుడు కొన్ని కీర్తనలు పాడతారు, కొన్నేమో పస్కాను భుజించిన తర్వాత కొన్ని కీర్తనలు పాడతారు. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిన పాటను మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ పాడిన పాట ఏంటో మనం తెలుసుకోవాలంటే ఆయన ఏ సందర్భంలో పాడాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో పాడాడో మనం తెలుసుకుంటే ఆయన పాడిన పాట ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన వారికి ఉన్న కీర్తనలు ఏంటంటే 120వ కీర్తన నుండి యూదులకు ఉన్న కీర్తనలు ఏంటంటే 120వ కీర్తన నుండి 134 వరకు వారికి ప్రభువు దేవుడు వారికి పాడుకోవడానికి కొన్ని కీర్తనలు ఇచ్చాడు. ఆ కీర్తనలు కూడా ఏ సమయంలో పడితే ఆ సమయంలో పాడే కీర్తనలు కాదు. కొన్నేమో యాత్ర చేసేటప్పుడు పాడే కీర్తనలు, కొన్నేమో పస్కాను భుజించేటప్పుడు పాడే కీర్తనలు, కొన్నేమో పస్కాను భుజించిన తర్వాత పాడే కీర్తనలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కీర్తనను ఎప్పుడు పాడుతున్నారు? పస్కా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు పాడుతున్నారు మనం చూస్తే మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మరలా చదువుకుందాం మత్తయి సువార్త 26వ అధ్యాయం. మరలా అవే వచనాలు మరలా చదువుకుందాం. 26వ వచనం నుండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకనూ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. వారు ఎప్పుడు పాడారు కీర్తన? పస్కా భోజనం అయిపోయిన తర్వాత వారు కీర్తన పాడారు. యూదులకి వారికి ఉన్న ఇవన్నీ వారికి ఉన్నవి ఏంటంటే, వారు పస్కా భుజించడానికంటే ముందు కీర్తనలు పాడతారు, పస్కా భుజించేటప్పుడు కీర్తనలు పాడతారు, ఆ పస్కా భుజించిన తర్వాత కీర్తనలు పాడతారు, యాత్రలో ఉన్నప్పుడు కీర్తనలు పాడతారు. ఈ 3 సందర్భాలను మనం గుర్తుపెట్టుకుంటే వీరు యాత్రలో లేరు. ఈ సందర్భంలో వారు పస్కా ముందు పాడలేదు. ఈ సందర్భంలో పస్కాను భుజించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కీర్తన పాడుతున్నారు. అసలు ఏ కీర్తన పాడారు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే, మనం ఇందాక చూసుకున్నప్పుడు 120వ అధ్యాయం నుండి 134వ కీర్తన వరకు ఆ కీర్తనలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఆ కీర్తనలో కొన్ని కీర్తనలు పస్కా ముందు పాడతారు, కొన్ని కీర్తనలు పస్కా తర్వాత పాడతారు, కొన్ని కీర్తనలు యాత్ర చేసేటప్పుడు వారు పాడతారు. ఆ కీర్తనలు ఏంటంటే ఒకసారి మనం మరలా మనం చూసుకుంటే 113వ కీర్తన నుండి నేను కొన్ని వచనాలు నేను కొన్ని కీర్తనలు చెప్తాను, వాటిని నోట్ చేసుకోండి. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఉన్న ఆ కీర్తనలో వారు పస్కాలో పాడే కీర్తనలు అంటే పస్కా భుజించిన తర్వాత వారు పాడే కీర్తనలు. 113వ కీర్తన నుండి
118వ కీర్తన వరకు 110 113వ కీర్తన 114వ కీర్తన ఈ కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఈ కీర్తనలు వారు పస్కా కంటే ముందు పాడే కీర్తనలు. పస్కా కంటే ముందు పాడే కీర్తనలు. ఈ 113వ కీర్తన నుండి 18వ కీర్తన వరకు పస్కాను భుజించిన తర్వాత పాడే కీర్తనలు. 113వ కీర్తన 114వ కీర్తన పస్కాను భుజించడానికంటే ముందు పాడే కీర్తనలు. ఇంకా మనం చూసుకుంటే ఒక విషయం 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు పస్కాలో పాడే కీర్తనలు. పస్కా భుజించేటప్పుడు వారు పాడే కీర్తనలు. 113వ కీర్తన 114వ కీర్తన పస్కాను భుజించడానికంటే ముందు పాడే కీర్తనలు. ఆఫ్టర్ పస్కాను భుజించిన తర్వాత వారు పాడే కీర్తనలు ఏంటంటే 115వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు 115వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు పస్కాను భుజించిన తర్వాత వారు పాడతారు. మనం చూసుకుంటే నేను ఒకసారి డివైడ్ చేస్తాను, మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు వారు పస్కా సందర్భంలో మాత్రమే వారు ఆ కీర్తనలు పాడతారు. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు పస్కా సందర్భంలో మాత్రమే వారు ఆ కీర్తనలు పాడతారు. 113వ కీర్తన 114వ కీర్తన ఇప్పుడు పాడతారంటే వారు ఆ పస్కాను భుజించడానికంటే ముందు ఆ కీర్తనలు పాడతారు. 113వ కీర్తన 114వ కీర్తన పస్కాను భుజించడానికంటే ముందు వాడు పాడతారు. 114వ కీర్తన తర్వాత 115, 116, 117, 118 ఈ kీర్తనలు ఏవైతే ఉన్నారో ఆ కీర్తనలన్నీ వారు పస్కాను భుజించిన తర్వాత వారు పాడతారు. అంటే పస్కా సందర్భంలో వాడు పాడే కీర్తనలు ఏంటంటే వాడు పాడే కీర్తనలు 113వ కీర్తన, 114వ కీర్తన, 115వ కీర్తన, 16వ కీర్తన, 117వ కీర్తన, 18వ కీర్తన. ఈ కీర్తనలన్నీ 113 నుండి 118 వరకు ఉండే కీర్తనలన్నీ వారు పస్కా సందర్భంలో పాడే కీర్తనలు. ఆ పస్కా సందర్భంలో వారు ఎప్పుడెప్పుడు కీర్తనలు పాడతారంటే పస్కా ముందు పాడతారు, పస్కా తర్వాత కూడా వారు పాడతారు. అంటే ఆహారం తీసుకోవడానికి ముందు కీర్తనలు పాడతారు, ఆహారం తీసుకున్న తర్వాత కూడా వారు కీర్తనలు పాడతారు. ఆహారం తీసుకోవడానికంటే ముందు పాడే కీర్తనలు 113వ కీర్తన, 14వ కీర్తన. ఆహారం తీసుకున్న తర్వాత ఆ పస్కాను భుజించిన తర్వాత వారు పాడే కీర్తనలు 115వ కీర్తన, 16వ కీర్తన, 17వ కీర్తన, 18వ కీర్తన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాను భుజించడానికంటే ముందు పాడారా కీర్తన, పస్కాను భుజించిన తర్వాత పాడారా కీర్తన? పస్కాను భుజించిన తర్వాత పాడారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిన కీర్తనలు ఏంటంటే 115వ కీర్తన, 16వ కీర్తన, 17వ కీర్తన, 18వ కీర్తన. ఈ 4 కీర్తనలు యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాను భుజించిన తర్వాత ఆయన పాడుతూ ఒలీవ కొండకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కీర్తనలో నుండి మన జీవితానికి అవసరమైన కొన్ని అమూల్యమైన ఆత్మీయ పాఠాలను మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. 118వ కీర్తన, 118వ కీర్తనలో నుండి ఒక 3 విషయాలు మనం ఆధారం చేసుకొని మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిన పాటల్లో నుండి, ఆయన పాడిన కీర్తనలో నుండి ఒక కీర్తన 115 నుండి 118 వరకు ఆయన ఒలీవ కొండడానికి వెళ్ళడానికంటే ముందుగా ఒలీవ కొండడానికి వెళ్తూ ఆయన ఈ కీర్తనలు పాడుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. 115వ కీర్తన, 16వ కీర్తన, 17వ కీర్తన, 18వ కీర్తన. ఈ 4 కీర్తనలు పాడుకుంటూ పస్కాను భుజించిన తర్వాత ఈ 4 కీర్తనలు పాడుకుంటూ ఒలీవ కొండకు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పాడిన కీర్తనలో నుండి ఒక కీర్తనలో నుండి ఆయన పాడిన ఈ ఎన్ని కీర్తనలు, ఈ 5 కీర్తనలో నుండి, ఈ 4 కీర్తనల నుండి ఒక కీర్తనను ఆధారం చేసుకొని, ఒక పాటను ఆధారం చేసుకొని, అందులో నుండి 3 వచనాలను ఆధారం చేసుకొని, 3 విషయాలను ఆధారం చేసుకొని ఈరోజు మనం మాట్లాడుకుందాం. 118వ కీర్తన 6వ వచనం. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. 7వ వచనం కూడా యెహోవా నా పక్షము వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెను. ఇక్కడ మనం చూసుకున్న ఈ రెండు వచనాలు ఈ కీర్తనలోని ఈ 2 వచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాను తినిన తర్వాత ఆయన పాడుకుంటూ ఒలీవ కొండకు వెళ్ళిపోయాడంట.
ఒలీవ కొండకు వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం మనకు తెలుసు. ఆయన పస్కాను భుజించి పాటలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిన తర్వాత గెత్సమనే తోటలో ప్రార్థన చేయడం. గెత్సమనే తోటలో ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే ఆయన రక్తము చెమటగా మారేంతగా వేదన పడుతూ ప్రార్థన చేస్తాడు. అంతగా ప్రార్థన చేసిన తర్వాత ఆయనను అప్పగించడం, ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించిన తర్వాత ఆయనను సిలువ మీదకి తీసుకొని వెళ్ళడం, సిలువ ఆ శ్రమలను అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ మాటలు 6వ వచనంలో 7వ వచనంలో ఉన్న ఈ మాటలు ఆయన ఎప్పుడు పలుకుతున్నానంటే సిలువ యాగానికంటే ముందుగా గెత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేయడానికంటే ముందుగా, గెత్సమనే తోటలో చెమట రక్తముగా మారడానికంటే ముందుగా ఆయన ఆ సిలువ శ్రమలు అనుభవించడానికంటే ముందుగా ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే 6వ వచనంలో యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు, యెహోవా నా పక్షము వహించి నాకు సహాయము దయచేయును అని ఆయన పాడుతున్నాడు. కొద్దిసేపట్లో మరణం రాబోతుంది. కొద్దిసేపట్లో మరణము తథ్యమని ప్రభువుకు తెలుసు. కొద్దిసేపట్లో నన్ను సిలువ వేస్తారు, నన్ను పిడిగుద్దులు కొద్దుతారు, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను హింసిస్తారు, ఆ సిలువను మోసుకుంటూ నేను ఆ గొలగొతా కొండ వైపుకు నేను ప్రయాణం చేయాలి అని అవన్నీ ప్రభువుకు తెలుసు. అయినా కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే నేను భయపడను, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చిన్న కష్టం వస్తే భయపడతా ఉంటారు, చిన్న కష్టం వస్తే దేవుణ్ణి విడిచిపెడతా ఉంటారు, చిన్న ఇబ్బంది వస్తే ప్రార్థనను మానేస్తారు, చిన్న ఇబ్బంది వస్తే కుటుంబంలో చిన్న కలహం వస్తే వారు ప్రార్థన చేసుకోవడం మానేస్తారు, చిన్న ఇబ్బంది వస్తే వారి యొక్క కుటుంబ ఆరాధనను మానేస్తారు. చాలామంది క్రైస్తవులు అసలు కుటుంబ ఆరాధనని చేసుకొని వారు చాలామంది ఉన్నారు. చిన్న కష్టం వస్తే సంఘాన్ని మానవేయడం, చిన్న కష్టం వస్తే ప్రార్థనను మానవేయడం చాలామంది క్రైస్తవులకు అది అలవాటుగా మారిపోతూ ఉంది. ఈరోజు మనం ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటే ప్రభువు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే నీ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉంటాను. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పలికిన మాట, ఆయన అన్ని శ్రమలు ఆయన ముందు ఉన్నా కూడా, అన్ని కష్టాలు ఆయన ముందు ఉన్నా కూడా, అన్ని ఇబ్బందులు ఆయన ముందు ఉన్నా కూడా, అవన్నీ తెలిసినా కూడా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? దేవుడు నా పక్షం ఉండగా, ప్రభువు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనము ప్రతి చిన్నదానికి మనము బాధపడుతూ, ప్రతి చిన్నదానికి మనము ఇబ్బంది పడుతూ, ప్రతి చిన్న సమస్యను మనము పెద్దదిగా మనం చూస్తూ దేవునికి దూరం అవుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి చిన్న కష్టంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను. ఏ కష్టంలో కూడా ప్రార్థనను నువ్వు మానకూడదు, ఏ కష్టం వచ్చినా కూడా నా సంఘాన్ని నువ్వు మానవేయకు, నేను నీ పక్షంగా ఉండి ప్రతి విషయంలో నేను నీకు సహాయం దయచేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే 3వ కీర్తన 5వ వచనంలో మనం చూసుకుంటే యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారము, దేవుడు నాకు ఆధారమై ఉండగా నేనెందుకు భయపడాలి? దేవుడు నా పక్షంలో ఉండగా నేనెందుకు దిగులు పడాలి? దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ సమస్యను చూసి నేనెందుకు వెనకడుగు వేయాలని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. ఇలాంటి లక్షణాన్ని మనం కలిగి జీవించాలి. ప్రతి చిన్నదానికి ప్రభువును వదిలేయడం కాదు, ప్రతి చిన్న సమస్యకు దేవునికి దూరం అవ్వడం కాదు మనం నేర్చుకోవాల్సింది. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి అంటుకట్టుకొని జీవించే ఆ లక్షణాన్ని మనం కలిగి మనం జీవించాలి. ఇంకా మనం చూసుకుంటే కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ వచనంలో కూడా 8వ వచనంలో మనం చూసుకుంటే యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. నేను ఒంటరిగా ఉన్నా కూడా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావు నాయనా. నాకు ఏ అపాయం కూడా నాకు దరిచేరనియవు, ఏ అపాయం కూడా నా దరిచేరనియవు. నీవు నా పక్షంలో ఉండగా నేనెందుకు దిగులు పడాలి ప్రభు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఈరోజు అలాంటి భక్తి జీవితాన్ని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నామా?
యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. అయినా కూడా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నేనెందుకు భయపడాలి, యెహోవా నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉండగా నేనెందుకు భయపడాలి, నేనెందుకు వెనకడుగు వేయాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రతి చిన్నదానికి ప్రార్థన మానేస్తూ ఉంటే, ప్రతి చిన్న ఇబ్బందికి మనము సంఘానికి వెళ్లకుండా మనం మారిపోతూ ఉంటే, ప్రతి చిన్నదానికి మనము వాక్యం చదవకుండా ప్రతి చిన్న సమస్యను మనము చూస్తూ ఉంటూ, ప్రతి చిన్నదాన్ని మనం ఆధారం చేసుకొని మనము ప్రార్థనను కానీ వాక్యాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. గడాంధకారపు లోయల్లో నువ్వు నడిచినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను. గడాంధకారపు లోయల్లో ఏ అపాయము సంచరించకుండా నేను నీకు తోడుగా ఉండి, నా దుడ్డు కర్ర నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి చిన్నదానికి భయపడి మన యొక్క విశ్వాసాన్ని మనం వదిలేసే వారంగా మనం ఉండకూడదు. ప్రతి చిన్న సమస్యకు మనము భయపడి ఆ సమస్యను ఆధారం చేసుకొని దేవుని సంఘానికి, వాక్యానికి, ప్రార్థనకు దూరమయ్యే ఆ లక్షణాన్ని మనం జీవించకూడదు. మొట్టమొదటిగా ఆ ప్రభువు పాడిన ఆ కీర్తనలో నుండి దేవుడు మనతో మాట్లాడే ఆ మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు మనకున్నా కూడా ప్రభువు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ప్రభువు నాతో ఉండగా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు అనే ధైర్యాన్ని, అనే ఆ నమ్మకాన్ని మనం కలిగి జీవించాలి. రెండోదిగా మనం చూసుకుంటే ఇదే కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 118వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదును, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ప్రభు పాడుతున్న కీర్తనలో ఉన్న వచనం ఏంటంటే, యెహోవా నన్ను ఏ విధంగా శిక్షించాడంట, కఠినముగా నన్ను శిక్షకు అప్పగించాడని దేవుడు పాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని చూపెడుతూ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయనకు ప్రతి సమస్య తెలుసు, ఆయనకు ప్రతి కష్టం తెలుసు. గెత్సెమనే తోటలో నా రక్తము చెమటగా మారిపోయేంత వేదన నాకు కలుగుతుందని ఆయనకు తెలుసు. నన్ను పిడిగుద్దులు గుద్దుతారు అని ప్రభువుకు తెలుసు. నన్ను హింసిస్తారు, నన్ను బాధ పెడతారు, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను సిలువ వేస్తారు, నేను మరణించేంత వరకు నన్ను బాధలు పెడతారు అని ప్రభువుకు తెలుసు. అయినా కూడా అంటున్నది ఏంటంటే, ప్రభువు నన్ను శిక్షించాడు, నేను దాన్ని ఆనందంగా స్వీకరిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనను మనం చూస్తే 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన మనం ఒకసారి చూసుకుందాం. అధ్యాయం 37వ వచనం నుండి గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన. అంతటా వారు 26వ అధ్యాయం 37వ వచనం నుండి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడొకటును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు ఇది కావాల్సింది, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ఆయనకు అన్నీ తెలిసినా కూడా చేసిన ప్రార్థన ఏంటంటే, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను దాన్ని స్వీకరిస్తాను. దేవుడు నన్ను శిక్షకు అప్పగిస్తాడు, ఆ శిక్షను నేను ఆనందంతో స్వీకరిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతటి శిక్షను కూడా ఆనందంగా ఆయన స్వీకరించాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే, దేవుడు నాకు ఏదైనా ఆశీర్వాదం ఇస్తేనే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తేనే నేను దేవుని పూజిస్తాను, దేవుడు నాకు ఏదైనా మేలు నా జీవితంలో, నా కుటుంబంలో ఏదైనా ఆశీర్వాదం నాకు కలగజేస్తేనే నేను దేవుణ్ణి కొనియాడతాను, నేను దేవుణ్ణి అనుసరిస్తాను. ఇలాంటి లక్షణాలు కలిగి చాలామంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను శిక్షకు అప్పగించినా సరే
ఆనందంతో దాన్ని నేను స్వీకరిస్తాను. ప్రభువా, నీ చిత్తం ఇదే అయితే, నీ చిత్తము, నేను ఈ గిన్నెను స్వీకరించడమే నీ చిత్తమైతే, ఈ శిక్షను స్వీకరించడమే నీ చిత్తమైతే, నేను సిలువను ఎక్కడమే నీ చిత్తమైతే, నేను పిడిగుద్దులు గుద్దడమే నన్ను పిడిగుద్దులు గుద్దడమే నీ చిత్తమైతే, నన్ను కొరడాలతో కొట్టడమే నీ చిత్తమైతే, ఆ శిక్షను ఆనందంతో నేను స్వీకరిస్తాను ప్రభువా, ఆ శిక్షను ఆనందంతో నేను తీసుకుంటాను ప్రభువా అని ప్రభువు పాడుతున్నాడు. ఈరోజు అలాంటి లక్షణాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? అలాంటి లక్షణాన్ని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నామా? లేకపోతే ప్రతి చిన్నదానికి ప్రభువును నిందించే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఏ విధంగా మన జీవితాలు మనం కట్టుకుంటున్నాం? ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ప్రతి దాన్ని మనము స్వీకరించే విధంగా మనం ఉన్నామా? లేకపోతే ఆయన మేలు చేస్తేనే నేను ఆయన దగ్గరికి వస్తాను, ఆయన నాకు మంచి చేస్తేనే నేను ప్రభు దగ్గరికి వస్తాను, ఆయన నన్ను దీవిస్తేనే నేను ప్రభు దగ్గరికి వస్తానని మనం మాట్లాడుతూ ఉన్నామా? ఒకసారి లోతు గారి జీవితాన్ని చూస్తే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. లోతు గారికి ఏమైనా వాగ్దానం ఇచ్చాడా? నేను నిన్ను దీవించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ జనాన్ని గొప్పగా చేస్తానని ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? అబ్రహాం గారికి మాట ఇచ్చాడు. లోతుకు ఒక్క వాగ్దానం కూడా దేవుడు ఇవ్వలేదు. కానీ అబ్రహాం గారితో ఎవరు బయలుదేరొచ్చారో? లోతు బయలుదేరొచ్చేసాడు. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఎక్కడికి వెళ్తున్నామని అడగకుండా, ఎక్కడికి వెళ్ళి మనం జీవిస్తామని అడగకుండా, నాకు ఏం ఆశీర్వాదాలు లేవు కదా, నేను రావాలా వద్దా అని ప్రశ్నించకుండా ఆయన వెనువెంటనే అబ్రహాం గారితో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈరోజు మనము అలాంటి లక్షణాన్ని మనం కలిగి జీవించాలి. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మనకు శిక్షను ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మనల్ని శ్రమలకు అప్పగించకపోయినా, మనము ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండాలి. పేతురు గారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనంలో చూసుకుంటే, 30వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనంలో చూసుకుంటే, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఏంటంటే, ఆయన యందు మనము కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదంట. ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున మనం ఏం కావాలంట? శ్రమపడాలి. ఆయన పక్షమున మనం శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మనము శ్రమలు పడాలి, మనము హింసలు పొందాలి అని ప్రభు పక్షమున మనకు అనుగ్రహింపబడి ఉన్నదంట. ఈరోజు మనము చిన్న కష్టం వస్తే ప్రభువును విడిచిపెట్టే వారంగా మనం ఉంటే, కష్టాల్లో మాత్రమే ఆనంద సమయంలో మాత్రమే ప్రభు వెంట ఉంటూ, కష్టం వస్తే ప్రభువును విడిచిపెట్టే వారంగా మనం ఉంటే, మన ప్రవర్తనను మనం మార్చుకుందాం, మన విధానాన్ని మనం మార్చుకుందాం. ప్రభువు నుండి మనము కేవలము, యోబు గారు అన్నమాట, దేవుని నుండి మనము కేవలము ఆ మేలును మాత్రమే మనం పొందుకోవాలా, కీడును మనం పొందుకోవ తగదా అని యోబు గారు మాట్లాడారు. ఈరోజు మనము అలాంటి లక్షణాలను మనం కలిగి జీవించాలి. దేవుని నుండి మనం ఎప్పుడైనా మేలును మాత్రమే మనం పొందుకోవాలా, కీడును మనం ఎందుకు పొందుకోకూడదు? మనం శ్రమలను ఎందుకు పొందుకోకూడదు? ఈ కష్టాలను మనం ఎందుకు పొందుకోకూడదు? ఈ కష్టాల్లో మనకు ప్రభువు సహాయం చేసే ప్రభువు మనకు తోడు ఉండగా ఎందుకు మనం బాధపడాలి అని అలాంటి లక్షణాన్ని మనం కలిగి జీవించాలి. కానీ ఎప్పుడు చూడు ఆశీర్వాదాలు మాత్రమే, ఎప్పుడు చూడు దీవెనలు మాత్రమే, ఎప్పుడు చూడు మేళ్ళు మాత్రమే. ప్రభువా నాకు ఇది దయచేయి, ప్రభువా నాకు అది దయచేయి, ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి. ఈ విధమైన ప్రార్థనలు కాదు మనం చేయాల్సింది. ఎప్పుడు ఈ విధమైన ప్రార్థనలు కాదు మనము దేవుని దగ్గర యాచన చేయాల్సింది. ప్రభువు మనకు శ్రమను అనుగ్రహించడా, ఆ శ్రమలలో నమ్మకంగా ఉండడం మనం నేర్చుకుందాం. ప్రభువు మనకు ఆ కష్టాన్ని మనకు కలగజేశాడా, ఆ కష్టాల్లో నమ్మకంగా ఉండడం మనం నేర్చుకుందాం. పేతురు గారి పత్రికలో ఉంటుంది. పేతురు గారి పత్రికలో మనం ఈ వాక్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చూసుకుంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందపడుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈరోజు మనం శోధనల గుండా మనం శోధనల గుండా మనం వెళ్తున్నామంటే, మనము ఇబ్బందుల గుండా మనం ప్రయాణం చేస్తున్నామంటే, మనము శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నామంటే, దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తే, మీరు నశించిపోతున్న సువర్ణము ఏ విధంగానైతే అగ్ని పరీక్షల వల్ల శుద్ధం అవుతుందో, మీ విశ్వాసము కూడా ఈ శోధనల వలన, ఈ శ్రమల వలన అధికమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తే, శోధనల గుండా మీరు ప్రయాణం చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు మనకు మెప్పును, ఇంకా ఏం దయచేస్తాడంట? మెప్పు, ఘనత, మహిమ మనకు దయచేస్తాడు. కాబట్టి శ్రమలలో ఓర్పును మనం కలిగి జీవిద్దాం. శ్రమలలో నిరీక్షణను కలిగి మనం బ్రతుకుదాం. నాకే ఎందుకు రావాలి ఈ శ్రమలు, నాకే ఎందుకు రావాలి ఈ కష్టాలు అని అనుకోకుండా, ఆ శ్రమలలో ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ఒదిగి మనము జీవించడానికి మనము అలవాటు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగానైతే ఆయన ముందు ఉన్న శ్రమలను ఏ విధంగానైతే ఆనందంతో ఆయన స్వీకరించాడో, మనము కూడా ఆనందంతో ప్రభు ఏ బాటలో చూపిస్తే ఆ బాటలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడవదిగా మనం చూస్తే రెండు విషయాలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో నుండి 2 విషయాలు మనం చూసుకుందాం. మొదటిది, ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనము ఏ సమయంలోనైనా, ఎలాంటి కష్టంలోనైనా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నాకు ఆధారమని మనం ముందుకు సాగాలి. రెండవదిగా, మనము ఏ శ్రమల్లోనైనా, ఏ కష్టమైనా ప్రభువు మనల్ని నడిపిస్తే ఆ కష్టంలో ఆనందంగా మనం ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవదిగా మనం చూసుకుంటే చివరిగా మూడవది చూసుకొని మనం ముగించుకుందాం. 118వ కీర్తన 25వ వచనం నుండి చూసుకుంటే, 21వ వచనం, నీవు నాకు నక్షరాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు ఏం చేస్తున్నానంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రభువు పలుకుతున్నాడు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దేవుడు? ఈ కీర్తన ఎప్పుడు పాడుతున్నాడు ప్రభు? పస్కా భుజించిన తర్వాత పాడుతున్నాడు. పస్కా భుజించిన తర్వాత కీర్తనలు పాడి ఒలివ కొండలు వెళ్ళిన తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏంటి? గెత్సెమనే తోటలో చెమట రక్తముగా మారడము, ఆయనను సిలువకు అప్పగించడము, తనను నమ్మిన శిష్యులే ఆయనను వదిలేసి వెళ్ళడము, తనను నమ్మిన వారే ఆయనను ఒంటరిగా వదిలేసి వెళ్ళడము, ఎన్ని శ్రమల గుండా నేను వెళ్తూ సిలువ యాగంలో నా ప్రాణాలను నేను కోల్పోయే ఆస్కారం ఉంది అని తెలిసినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. 21వ వచనంలో చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇన్ని శ్రమలు నా ముందు ఉన్నా కూడా, ఇన్ని కష్టాలు నా ముందు ఉన్నా కూడా ఆయన చేస్తున్నది ఏంటంటే, ప్రభువా థ్యాంక్ యూ, ఈ శ్రమలను నాకు దయచేసినందుకు థ్యాంక్ యూ, నన్ను ఇంతవరకు నడిపించినందుకు థ్యాంక్ యూ, ఈ శ్రమలలో కూడా నీవు నాకు తోడుగా ఉంటావని చెప్పినందుకు థ్యాంక్ యూ, ఈ శ్రమలలో కూడా నీవు నాకు ఆధారంగా ఉంటున్న దేవా థ్యాంక్ యూ అని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు మనము ఇలాంటి లక్షణాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఇలాంటి లక్షణాన్ని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నామా? మన కుటుంబంలో శ్రమలు వస్తూ ఉంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా ఈ శ్రమలను నాకు దయచేసినందుకు థ్యాంక్ యూ, ఈ శ్రమల గుండా నన్ను నడిపిస్తున్నందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను ప్రభువా అని మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ చేసుకోవాలి. కానీ నాకే ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు, నాకే ఎందుకు వచ్చాయి ఈ ఇబ్బందులు అని మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ లక్షణాన్ని మనం కలిగి మనం జీవించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనము దేవునికి ఎప్పుడెప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? ప్రతి విషయమందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కొన్ని విషయాల్లో కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది అదే. ప్రభువా నాకు ఈ శ్రమలు ఇస్తున్నావా థ్యాంక్ యూ, నా శిష్యులు నన్ను వదిలేసి వెళ్తారా అయినా థ్యాంక్ యూ, నేను ప్రేమించిన శిష్యుడే నన్ను అప్పగించడానికి ఏమాత్రం కూడా వెనుతిరియడా
అయినా థ్యాంక్ యూ. నేను ఎవరి కోసమైతే ఈ లోకానికి వచ్చానో వారే నన్ను సిలువకెక్కిస్తారా, అయినా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా. అయినా ఇన్ని కష్టాల్లో నేను ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు నేను ఉన్నా కూడా, నేను నీకు మాత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము నేను మానను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి లక్షణాన్ని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నామా? అలాంటి లక్షణాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ప్రభువుకి మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ శోధనల గుండా మనం ప్రవేశిస్తే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. మన విశ్వాసం అభివృద్ధి చెందితే మన విశ్వాసం ద్వారా మన ప్రార్థనల ద్వారా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ శోధనల గుండా మనం ప్రవేశం చేసినప్పుడు, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు మెప్పు ఘనత మనకు కలుగుతుంది. కాబట్టి మనము సమస్యలు మన ముందు ఉన్నప్పుడు, ఇబ్బందులు మన ముందు ఉన్నప్పుడు వెనకడుగు మనం వేయకూడదు. ఆ సమస్యల్లోనైనా ఇబ్బందుల్లోనైనా ప్రతి విషయంలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే లక్షణాన్ని కలిగి మనం జీవించాలి. మూడు విషయాలు మనం చూసాం. మొదటిది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. రెండవది శ్రమలను సైతము మనము స్వీకరించాలి. మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడెప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలం మేలులు పొందుకున్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. కేవలము మనకేదో మంచి జరిగినప్పుడే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. మన జీవితంలో నష్టం కలిగినా, మన జీవితంలో కష్టం వచ్చినా, మన జీవితంలో ఇబ్బందులు వచ్చినా, మన జీవితం తారుమారైపోయే పరిస్థితులు మన ముందు ఉన్నా కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఒకటి అనుకుని ప్రార్థన చేస్తే అది ప్రభువు మనకు దయచేయకపోతే, ప్రభువా నాకు ఇది ఇవ్వనందుకు థ్యాంక్ యూ, నాకు ఇది ఇవ్వనందుకు, నాకు ఒకవేళ నేను ఇది పొందుకుంటే నేను నీకు దూరం అయిపోతానేమో అని నా నుండి నువ్వు దూరం చేసినందుకు ప్రభువా నాకు థ్యాంక్ యూ, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభువా అని మనము ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మనం అలవాటు చేసుకోవాలి. మన కుటుంబంలో సమస్యలు వస్తే, మన కుటుంబంలో ఇబ్బంది వస్తే మనం మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబంలో ఈ ఇబ్బందిని ఇచ్చి నేను నీకు ప్రార్థన చేసే అవకాశాన్ని ఇచ్చావు చూడు, థ్యాంక్స్ నాయనా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రభువా నా జీవితంలో ఇలాంటి శోధన నాకు దయచేసి నేను నీకు మొరపెట్టే అవకాశాన్ని నాకు దయచేసిన దేవా నీకు స్తోత్రం నాయనా, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను నాయన ప్రభువా అని మనము దేవునికి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాడిన కీర్తన నుండి మనం మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనం ముందుకు సాగాలి. ఎలాంటి శ్రమలనైనా మనం స్వీకరించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మూడు విషయాలు కలిగి మనం జీవిస్తూ ప్రభు దృష్టిలో నీతిమంతులుగా మనం మార్చబడదాం. అలాంటి కృప ఆ దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.